హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి డైలీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. నేనైతే తగ్గద్దనే అనుకుంటున్నాను, కానీ దేవుడు ప్రోత్సాహం, మీ అందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తే డైలీ ఒక బ్లాగ్ పెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడే ఇంకొకటి మార్నింగ్ లేవగానే ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకే తీశాను. ఇంకొకటి సండే పాచి పని చేసుకొని ముగ్గు వేయడం. ధనుర్మాసంలో ముగ్గులు వేస్తున్నారు కదా, ఈ నెల రోజులు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వేద్దామని వేసేసి వచ్చిన తర్వాత నేనైతే పడుకున్నాను. మళ్ళీ ఎన్నింటికి లేచాను అనేది కూడా చూపించాను, చూసేసేయండి. ముగ్గులు అయితే ఇప్పుడిప్పుడే బాగా వస్తున్నాయి. నాకు తిప్పడం అస్సలు కూడా రాదు. ఊడవడం అయిపోయింది, నీళ్లు చల్లడం కానీ ఇంకా చెత్తలు ఎత్తడం. చెత్త ఎత్తిన తర్వాత ఓన్లీ డస్ట్బిన్స్ చూపించాను. రోజు కూడా ఊడవడం. ఎంత వాకిలు అంటే ఆ వాకిలి నిండా అన్ని ఆకులు, మొత్తం సందంతా చెట్లే కదా, అవన్నీ వచ్చి మన దగ్గరే ఇట్లా స్ట్రక్ అయిపోతాయి అన్నమాట. నీళ్ళు చల్లంగానే కూడా వెంటనే వచ్చి గాలికి వచ్చేసి ఆ నీళ్ళల్లో ఇదైపోతుంది. అందుకనే మెత్తని చీపిరితో ఊడుస్తాను. ఇగో చూడండి, పనసాకులు ఒక కవర్ నిండా ఎత్తి పెట్టాను. ఇంకా ముగ్గులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయని చెప్పా కదా, నా ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీరు. ఇప్పుడిప్పుడే కొంచెం నీట్గా వస్తున్నాయి. అసలు రాని వాళ్ళకంటే బెటరే అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా అలాగే అనుకోవాలి కదా, మనం ఎప్పుడు కూడా శబాష్ శబాష్ అనుకుంటూ ఉండాలి. ముగ్గులు అయితే వేస్తున్నాను. ధనుర్మాసం అయితే దేవుడి అనుగ్రహంతో కంటిన్యూ చేస్తున్నాను. పెన్నుతో కానీ లేదు చాక్పీస్తో కానీ శుద్ధతో కానీ కింద వేయడానికి కానీ తిప్పడానికి కానీ వస్తుంది. ఇలా ముగ్గు అంటే రాయి ముగ్గు అని అంటారు కదా, బియ్యపిండితో కూడా రాదు నాకు. అదే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, అయినా కూడా ట్రై చేస్తున్నాను. మరి మీరు కూడా చూడండి. నేను ముగ్గేశాక నేను లేచిన టైము అంటే ముగ్గేసేసి వచ్చి పడుకున్నాను. నేను పడుకొని ఈ టైంకి అయితే లేచాను. ముగ్గేసినప్పుడు పళ్ళు తోముకోలేదు, ఏమీ చేయలేదు. ఇంకా అన్నం కూడా చూపిస్తున్నా కదా, కుక్కకు పెట్టాలి. కుక్కకు కూడా పెట్టాను. ఇంకా టేబుల్ అంతా క్లీన్ చేసుకొని కుక్కకు అన్నం పెట్టేసి వచ్చాక ఇగోండి అన్నీ సర్దినవి చూపిస్తున్నాను. నైట్ ఏం చేయలేదు. నిన్నటి వ్లాగ్ ఎవరైనా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ పక్కన ఉన్న బూలే ముక్కుడు వచ్చేసి మిరపకాయ బజ్జీలు వేశాను. ఆ నూనె అలాగే ఉంది. ఇంకా మెంతిపిండి తాగాలి. పొద్దున్న తాగలేదా అని అనుకుంటారు, తాగలేదు. మెంతిపిండి తాగలేదు, కాఫీ కూడా తాగలేదు. ఫిల్టర్ కాఫీ తాగితే కానీ బ్రెయిన్ ఏమి పనిచేయదు యాక్టివ్గా. ఇంకా మెంతిపిండి వన్ స్పూన్కి దగ్గరే వేసుకుంటాను. మెంతిపిండి మూలంగా అయితే చాలా బెనిఫిట్సే ఉన్నాయి. ఇక్కడ నేను మెంతులు ఒక్కటే తీసుకొచ్చి వేయించకుండానే వేసుకుంటాను. మిక్సీ వేసేస్తాను, పౌడర్ లాగా అవుతుంది. అంత మెత్తగా అవ్వాల్సిన పని లేదు, కొంచెం బరకగున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు కాఫీ కలుపుకుంటున్నాను. ఫిల్టర్ కాఫీ అంటే ఆ టేస్టే వేరు కదా. ఇంకొకటి మేము కాఫీ పొడి కూడా పట్టించే తీసుకొస్తాము. గ్రీన్ లేబుల్ ఏది వాడను, కాంటినెంటల్ కూడా ఏది వాడట్లేదు. 60-40 అయితే ఇప్పుడు వచ్చేసి 550 రూపీస్ ఉంది కాఫీ పొడి. ఇంకా బ్రౌన్ షుగర్ వాడతాను. మామూలు షుగర్ వాడద్దు అని అంటున్నారు, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని అన్నట్టు. ఇది కూడా కలర్ కలుపుతారు అని కొంతమంది అంటున్నారు, కానీ ఏదో గుడ్డి కంటే మెల్లమేలు కదా, అందుకని బ్రౌన్ షుగరే వేసుకుంటాను. ఇంకా పాల సమస్య తీరలేదు. నిన్న కూడా ఆ పాల షాప్కి వెళ్ళినప్పుడు అడిగాను, ఎవరైనా హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే ఎత్తుతారు, కానీ వీళ్ళు మటుకు హెల్ప్ లైన్కి ఫోన్ చేసిన పాలల్లో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే కూడా వాళ్ళు ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు. ఇంకా బిందెలు తోమేసుకొని ఈరోజు వాటర్ వస్తాయి, అందుకని వాటర్ పట్టుకోవాలి. 1 వీక్లో ఒక్కసారైనా అన్ని బిందెలు తోముకోవడం అలవాటు. ఇక్కడ నీళ్లు చూడకుండా బిందెలన్నీ ఒకసారి ఖాళీ చేసి బిందెలన్నీ ఖాళీ పెట్టేసుకున్నాను తోమేసి. అందుకని చూశాకనే బిందెలు తోముకుంటున్నాను. ముందుగా స్టీల్వి తోమేసి బోర్లు ఇచ్చి పెట్టేస్తాను, ఎందుకంటే కడిగిన తర్వాత అందులో ఏమన్నా నల్ల నీళ్ళతో కడుగుతాను కదా, అందుకని బిందెలన్నీ తోమేసి బోర్లు ఇస్తాను. ఇంకా టేబుల్ అంతా నీట్గా తుడుస్తాను. ఈ 2 బిందెలు మటుకు పీతాంబర్ ఉంటే పీతాంబర్తో తోముతాను, లేదంటే నల్ల చింతపండు అంటే నల్లగా అయిపోయింది వంటలకి వాడను, అది తీసి ఈ బిందెలు 2 కూడా తోముతాను. బయటే కాదు లోపల కూడా తోముకుంటాను, ఎందుకంటే లోపలే కదా మనం వాటర్ పట్టుకునేది, అందుకనే లోపల కూడా తోముకుంటాను. ఇగో ఇక్కడ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా నీళ్ళు అయితే పట్టుకోవాలి. బిందెలు కూడా తోమేసుకోవడం అయిపోయింది. గంటే 1 అవర్ అంటే 1 అవర్ కరెక్ట్గా 8కి స్టార్ట్ అయితే 9కి క్లోజ్ అయిపోతుంది వాటర్.
చింతపండుతో తోమిన తర్వాత కూడా కొంచెం విమ్మేసి ఇంకా ముగ్గు కూడా వేస్తాను. లెమన్ తీసినప్పుడల్లా అంటే చెక్కలు ఉంటాయి కదా, అవి ఎండబెడతాను. ఆ పౌడర్ కూడా మిక్సీ పట్టుకొని పెట్టుకుంటాను. ఈసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను. నిమ్మకాయలన్నీ ఎండబెట్టిన తర్వాత ఎండలో కాదు మామూలుగానే నీడలో ఎండబెట్టుకుంటాను. అది ఫేస్కి కూడా వాడచ్చు. ఎందుకంటే రోజ్ పెటల్స్, నిమ్మకాయ ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకొని అలా కూడా యూస్ చేస్తారు. ఇక్కడ బిందెలు తోమేసుకున్నా కదా, ఇంకా వాటర్ పడుతున్నాను నేను. వాటర్ పట్టుకున్నాక ఇన్ని వాటర్ ఎందుకు పడుతున్నాను అంటే 1 వీక్ వరకు వస్తాయి, కానీ డే బై డే మార్చేస్తూనే ఉంటాను. స్నానాలకి ఇంకా కూరగాయలు ఏవి కడగాలనన్నా కూడా ట్యాప్లో నీళ్ళు వాడను. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి. నైవేద్యంగా అయితే దానిమ్మకాయలు పెట్టాను. ఇంకా అమ్మకి సన్మానం జరిగింది, మీరు కూడా చూడండి. సన్మానం చేస్తూ ఉంటే అమ్మ పాట పాడింది, అది రాగానే పెట్టేశాను నేను. చిన్ని చిన్ని అడుగులు వేస్తూ కన్నాను రారారా మా తండ్రి నువ్వు రారారా మా సాయి నువ్వు రారారా. చిన్ని చిన్ని అడుగులు వేస్తూ కన్నాను రారారా మా తండ్రి నువ్వు రారారా మా సాయి నువ్వు రారారా. మల్లెలు ముల్లలు జాజులతో అర్చన చేసి తిరారారా. మల్లెలు ముల్లలు జాజులతో అర్చన చేసి తిరారారా. కేశవనే మాధవనే ఈశ్వరనే నువ్వు రారారా మా తండ్రి నువ్వు రారారా మా సాయి నువ్వు రారారా. చిన్ని చిన్ని అడుగులు వేస్తూ కన్నాను రారారా మా తండ్రి నువ్వు రారారా. మదిలో నిలువగా వచ్చితివా హృదయ నివాసి రారారా. మదిలో నిలువగా వచ్చితివా హృదయ నివాసి రారారా. అందముగా ఆనందముగా మా తండ్రి నువ్వు రారారా మా కన్నా నువ్వు రారారా. చిన్ని చిన్ని అడుగులు వేస్తూ కన్నా నువ్వు రారారా మా తండ్రి నువ్వు రారారా. మురిసే పెదవుల నవ్వులతో కన్నుల ఎదుటే రారారా. మురిసే పెదవుల నవ్వులతో కన్నుల ఎదుటే రారారా. వేచితిరా వేడితిరా మా తండ్రి నువ్వు రారారా మా కన్నా నువ్వు రారారా మా సాయి నువ్వు రారారా. చిన్ని చిన్ని అడుగులు వేస్తూ కన్నా నువ్వు రారారా మా తండ్రి నువ్వు రారారా మా సాయి నువ్వు రారారా. సూపర్. పాట బాగుంది కదా, పాట వింటూ నేను కూడా ఎంజాయ్ చేశాను. ఇంకా సన్మానం అయితే అయిపోయింది. ఇంకా బట్టలు తీసేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను. ఇంట్లోపలికి తీసుకొచ్చి ఆ బట్టలు మడతేసి ఇవి ఆరేయాలి. ఇంకా పని ఏమీ కాలేదు, అందుకని వాషింగ్ మిషన్ ఆన్ చేసి వచ్చి ఇక్కడ జ్యూస్ అయితే తాగుతున్నాను. నిన్న షార్ట్లో కూడా పెట్టాను, ఇక్కడ ఫుల్ లెంత్ వ్లాగ్లో కూడా చూపిస్తున్నాను. యాపిల్, క్యారెట్, ఇక్కడ టమాటా కూడా వేసుకోవచ్చు. నేను టమాటా ప్లేస్లో ఒక్క విసరకాయ వేసుకున్నాను. బీట్రూట్ కూడా వేసుకున్నాను. ఎందుకు అనంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న, బ్లడ్ కూడా తక్కువగా ఉన్న 1 వీక్ ఒకసారి ఇలా తాగాలని అంటారు. నేనైతే చాలా రోజులైంది తాగి, ఎందుకంటే నాకు కోల్డ్ కాఫ్ ఉంది. డాక్టర్ సజెషన్ ఏంటంటే ఏ జ్యూసులు కానీ ఫ్రూట్స్ కానీ ఏవి తినద్దు అని అన్నారు. అందుకనే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను ఒక బీట్రూట్, ఒక క్యారెట్, ఇంకా ఒక్క యాపిల్ తీసుకున్నాను, ఒక్క ఉసిరికాయ తీసుకున్నాను. 1.5 గ్లాస్ అయితే వచ్చింది. నేను ఒక్కదాన్నే తాగాను ఇక్కడ. ఈరోజు కూడా కన్నయ్యకి, అంటే ఇది నిన్నటి బ్లాగ్ కదా, నిన్న కూడా శనివారం రోజు తులసిమాల వేశాను. ఈరోజు కూడా ఆదివారం రోజు కూడా నేను తులసిమాల నేనే కట్టి నేనే కృష్ణుడికి వేశాను. ఈరోజు ఇలా సింపుల్గా లేజీగా గడిచింది. ఇంకా పొద్దున అయితే చూసారుగా మీరు, మా స్టవ్ గట్టు ఎంత ఆగంగా ఉంది కదా.
అందుకనే ఇదంతా నీట్ చేసుకొని ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా పట్టింది నాకు అంట్లు తోముకోవడానికి. ఇంకా స్టవ్ అంతా గలీజ్గా ఉంది, అదంతా తోమను అని చెప్పి తోమేసి ఉత్తి తుడుస్తాను తడి బట్ట పెట్టి, కడగాను వాటర్ పోసి. ఇంకా మజ్జిగ అయితే పెరుగు తీసి బయట పెట్టేసుకుంటున్నాను. చల్లగా ఉంది కదా వాతావరణం, పొద్దున్న తీసినా కూడా లంచ్ టైంకి కూడా ఇంకా నార్మల్ కూల్లోకి రావట్లేదు. ఇక్కడ అంట్లన్నీ తోముకోవడం అయింది, స్టవ్ క్లీనింగ్ అయింది, మజ్జిగ అయిపోయింది. ఇంకా వంట చేసుకోవాలి. ఇగోండి గిన్నెలో నీళ్ళు తీసుకొచ్చాను. మొన్న కందిపప్పుతోటి నేను మామిడికాయ పప్పు చేశాను కదా, ఈరోజు పెసరపప్పు వేసి చేసుకుందాము అని చెప్పి కొంచెమే ఉంది. నిన్న పచ్చళ్ళు పెడితే చిన్న చిన్న ముక్కలు కొన్ని ఉన్నాయి, అందుకని ఆ ముక్కలు వేసేసి పప్పు అయితే చేశాను. సూపర్ టేస్టీగా ఉంది పెసరపప్పుతో చేసిన. బచ్చలాకు లేదు, బచ్చలాకు వేద్దామని అంటే బచ్చలాకు వేసినా కూడా సూపర్గా ఉంటుంది. ఇది ఇటు చేస్తూనే బియ్యం కూడా నానబెట్టుకుంటాను, ఎందుకంటే కొంచెం కుక్కర్లో వండను కాబట్టి పలుకు పలుకుగా అవుతుంటే తినలేకపోతున్నాం, అందుకని కొంచెం మామూలుగా అవుతుందని చెప్పి ముందుగా నానబెట్టేసుకుంటాను. కూర పప్పు అయ్యే లోపల లాస్ట్లో తిరగమూత వేస్తున్నప్పుడు అన్నం పెట్టుకుంటాను. ఇక్కడ క్యాప్సికమ్ కడుగుతున్నాను, క్యాప్సికమ్ కూర కూడా చేస్తున్నాను. ఒక పప్పే కాదు పచ్చళ్ళు కూడా ఉన్నాయి. అయినా సరే చారు పెడదామా మజ్జిగ పులుసు పెడదామా అని అనుకున్నాను, కానీ కూర చేసుకుందాం క్యాప్సికమ్ ఉంది కదా అని అనుకున్నా. అసలు సండే రోజు బిర్యానీ చేయాలి, బిర్యానీ పప్పుచారు కానీ ఇంకా టమాటా స్టూ కానీ చేద్దామని అనుకున్నాను. కానీ నాకు బయటికి ఇంట్లో అన్ని కూరగాయలు లేవు, ఏ కూరగాయలు లేకపోయినా కూడా చేయబుద్ధి కాదు. అయినా సరే నా ప్రయత్నం నేను ఆపద్దు కదా. కూరగాయల షాప్కి వెళ్తే బఠానీ లేదు, వంకాయ కూడా లేదు అని అన్నాడు. నేను అడిగిన వంకాయలు అంటే నేను నల్ల వంకాయలు తీసుకోను, వైట్వి తీసుకుంటాను. ఇక్కడ మినప్పప్పు బరకగా ఉందన్నమాట, అందుకనే జల్లించుకుంటున్నాను. ముందుగా క్యాప్సికమ్ అయితే ఆయిల్లో వేసేసాను. క్యాప్సికమ్ కూడా కాయలుగా మీరు ఎవరికైనా తెలియకపోతే ఇలా చేసుకోండి. కాయలు తరిగేసుకొని నూనెలో వేసి చిన్నగా స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఉప్పు పసుపు కూడా అప్పుడు వేసేసుకోవచ్చు. మెత్తగా అయిన తర్వాత కారం కొంచెంగా వేసుకొని మినప్పప్పు శనగపప్పు పిండి కాకుండా, శనగపిండి అయినా కూడా బాగానే ఉంటుంది కానీ శనగపిండి కొంచెం అన్ని టైంలో కరెక్ట్ కాదు అని నేను అనుకొని ఈ మధ్యకాలంలో మినపప్పు ఇలా వేయించి పెట్టుకుంటున్నాను. వేయించుకొని లాస్ట్లో స్టవ్ బంద్ చేసే ముందు ఈ మినపప్పు పిండి జల్లుకొని పచ్చి కొబ్బరి ఫ్రెష్గా ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఈ కూర చేసేటప్పుడు కొంచెం ఆయిల్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. మినప్పప్పు పిండి ఒక్కటే ఎందుకు వేసానంటే కొబ్బరి ఫ్రెష్గా లేదు, కొబ్బరి ఉంది కానీ ఫ్రెష్గా లేదు. ఇక్కడ కారం కొంచెంగా వేసుకున్నాను. కారం వేసిన తర్వాత మూత పెట్టద్దు. మినప్పప్పు కొంచెం సేపు ఒక 1-2 మినిట్స్ ఆగి మినప్పిండి వేసేసుకోవటమే. ఇప్పుడు టైం వచ్చేసి నాకు 2:30 అయింది, ఎందుకంటే కూరలకి వెళ్ళి తిరిగి రావడం, బిర్యానీ చేయాలా అన్నం వండాలా ఏం చేసుకోవాలని తర్జన పడి ఆఖరికి పప్పు క్యాప్సికమ్ కూర చేశాను. సండే రోజు కూడా మామూలుగా రొటీన్గానే అయిపోయింది. ఇప్పుడు బఠానీలు కాలీఫ్లవరు ఇవన్నీ బాగానే వస్తున్నాయి కదా, అందుకని నేను ఆల్బాత్ చేద్దామని అనుకున్న బఠానీ దొరకలేదు. ఈరోజు సండే రోజు ఇలా సింపుల్గా ఆఫ్టర్నూన్ వరకే వ్లాగ్ మటుకు తీయగలిగాను. మార్నింగ్ ముగ్గు నుంచి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్, కుక్కకు అన్నం పెట్టడం, ఇంకా లంచ్ టైం వరకు వచ్చేసాను. మరి ఇప్పటితోటి ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేసేస్తాను. మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పప్పు తిరగమూత పెట్టేస్తే ఇంకా లంచ్ చేసేయటమే. ఇంకా ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకా తిరగమూతల సామాన్లు సెట్ చేసుకోలేదు, ఎందుకంటే ఆవాలు జీలకర్ర మెంతులు తీసుకొని రావాలి. తిరగమూత అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నేను నెక్స్ట్ వ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.